మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ముందస్తు బెయిల్ కోసం కడప ఎంపీ అవినాష్ రెడ్డి వేసిన పిటిషన్పై గంటన్నర పాటు తెలంగాణ హైకోర్టులో హోరాహోరీ వాదనలు జరిగాయి. అవినాష్ రెడ్డికి ఎట్టి పరిస్థితుల్లోనూ బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఆయనకు ముందే హత్య గురించి తెలుసు, ఈ కుట్ర గురించి ఆయనకు ఏం తెలుసో మేం తెలుసుకోవాలి. గత 4 విచారణలకు అవినాష్ సహకరించలేదు. అయినా దర్యాప్తులో తమకు సైంటిఫిక్, టెక్నికల్ ఎవిడెన్స్లు ఆయనకు హత్య కేసులో పాత్ర ఉన్నట్లు తేల్చాయి. సరిగ్గా వివేకానందరెడ్డి హత్యకు ముందు, ఆ తర్వాత నిందితులైన సునీల్ యాదవ్, ఉదయ్లు అతని ఇంట్లోనే ఉన్నారు. కానీ విచారణలో మాత్రం తాను ఆ రోజు జమ్మలమడుగులో ఉన్నారని చెప్పారు. గూగుల్ టేకౌట్తో పాటు మొబైల్ సిగ్నల్ ఆధారంగా చూస్తే అవినాష్ రెడ్డి ఇంట్లోనే ఉన్నారు. అంతేకాదు, రెగ్యులర్గా కంటే అసాధారణంగా హత్యకు ముందు, ఆ తర్వాత ఎన్నో కాల్స్ చేశారని సీబీఐ న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఆయనకు బెయిల్ ఇవ్వొద్దు, ఇప్పటికే విచారణ ఆలస్యమైందని సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను కూడా గుర్తు చేశారు న్యాయవాదులు. అవినాష్ రెడ్డి నుంచి కీలక సమాచారం రాబట్టాల్సి ఉంది కాబట్టి ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని పదే పదే సీబీఐ కోర్టులో వాదించింది. అవినాష్ రెడ్డి కేసులో ముందస్తు బెయిల్పై సీబీఐ వాదనలు పూర్తి కాగానే హైకోర్టు మధ్యాహ్నం 2:30 గంటలకు వాయిదా పడింది. ఆ తర్వాత కోర్టు హాలులోకి న్యాయమూర్తులు రాగానే ముందస్తు బెయిల్ కోసం అవినాష్ రెడ్డి న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డి పాత్ర లేదు, అయినా సీబీఐ అతన్ని టార్గెట్ చేస్తోంది. అప్రూవర్గా మారిన దస్తగిరి కడపలో కూర్చొని ట్రయల్స్ వేస్తున్నాడు. ఇక్కడ కోర్టులో జరిగిన వాదనలకు మీడియా ముందు కౌంటర్ ఇస్తున్నాడు. అవినాష్పై, ప్రభుత్వంపై దస్తగిరి విమర్శలు చేస్తున్నాడు. సీబీఐ ఎస్పీ రామ్ సింగ్ని పలుకుబడితో బదిలీ చేయించారని ఆరోపణలు చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో బదిలీ అయిన విషయం మీకు తెలిసిందేనన్నారు న్యాయవాది. తప్పుడు ఆరోపణలు చేసిన దస్తగిరి, వివేకానందరెడ్డి కూతురు సునీత లాయర్ కూడా సమర్థిస్తున్నాడు. అసలు సీబీఐ దగ్గర అవినాష్కు వ్యతిరేకంగా ఒక్క ఆధారం లేదు. ఇప్పటికే 2 ఛార్జ్షీట్లు వేసింది. అందులో ఎక్కడా అవినాష్ రెడ్డి పాత్ర ఉన్నట్లు చూపించలేదు. అసలు హత్య జరిగిన రోజు ఉదయం 6:26 వివేక చనిపోయారని శివప్రకాష్ అతనికి చెప్పారు. అప్పటి వరకు మరణం విషయమే తెలియదు. ఆయన వెళ్లేసరికే ఇంట్లో కొంతమంది ఉన్నారు. వాళ్లంతా గుండెపోటుతో చనిపోయాడని చెబితే అదే విషయాన్ని గుండెపోటుగా అవినాష్ రెడ్డి చెప్పారని అతని తరపు న్యాయవాది నిరంజన్ వాదించారు. ఆధారాలు లేకున్నా నా క్లయింట్ను ఇరికించాలని సీబీఐ చూస్తోంది. నిందితుడిగా చేర్చి అరెస్ట్ చేసేందుకు సీబీఐ ప్రయత్నిస్తోంది. ఒక వ్యక్తి ఎక్కడున్నాడనేది గూగుల్ టేకౌట్ చెప్పలేదన్నారు. వివేక హత్యతో సంబంధం లేదు, దస్తగిరి వాంగ్మూలం ప్రకారమే ఇరికించాలని సీబీఐ చూస్తోందని అవినాష్ లాయర్ వాదించారు. చివరగా పిటిషన్ తేలే వరకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు. అరెస్ట్ చేస్తే బెయిల్పై విడుదల చేసేలా ఆదేశించాలని కోర్టును కోరారు అవినాష్ లాయర్. ఇరువురి వాదనలు విన్న కోర్టు చివరగా ఈ నెల 25 వరకు అరెస్ట్ చేయొద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ప్రతిరోజు సీబీఐ విచారణకు హాజరు కావాలని, సీబీఐకి సహకరించాలని అవినాష్కు సూచించింది హైకోర్టు. అవినాష్ విచారణ ఆడియో, వీడియో రికార్డ్ చేయాలని సూచించింది. ఈ నెల 25న ముందస్తు బెయిల్ పిటిషన్పై తుది తీర్పు ఇస్తామని హైకోర్టు తెలిపింది. అయితే అప్పటికే అవినాష్ తండ్రి భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిని సీబీఐ కోర్టు 6 రోజుల కస్టడీకి అనుమతించడంతో వారిద్దరితో కలిపి అవినాష్ రెడ్డిని ప్రశ్నిస్తామని సీబీఐ కోర్టుకు తెలిపింది. అలా పూర్తి వాదనలు విన్న తర్వాత అరెస్టు విషయంలో అవినాష్ రెడ్డికి ఉపశమనం కలిగించింది హైకోర్టు.